తెలుగుదేశం కూటమి రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఘనమైనటువంటి అంకెలతో రాష్ట్ర బడ్జెట్ని 2026 ఫిబ్రవరి 14వ తేదీన అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఘనంగా ప్రకటించారు. 3,23,000 కోట్ల రూపాయల బడ్జెట్ మేము ప్రవేశపెడుతున్నాం. ఇప్పటి వరకు ఇంత బడ్జెట్ ఎప్పుడూ ప్రవేశపెట్టలేదని చెప్పారు. వాస్తవమే. కానీ ఇంత బడ్జెట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులు, మున్సిపల్ కార్మికులు, స్టీమ్ వర్కర్లు, పంచాయతీ కార్మికులు, ముఠా కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఆర్ఏలు వీళ్ళందరికీ ఏమి వరగబెట్టారో ఈ బడ్జెట్లో సమాధానం చెప్పలేదు ఆర్థిక మంత్రి గారు. కానీ ఆర్థిక మంత్రి గారు పెద్ద పెద్ద మహానుభావుల యొక్క సూక్తుల్ని ఉదాహరణగా తీసుకున్నారు. అంబేద్కర్ గారిని, స్వామినాథన్ గారిని అని ఉదాహరణలు తీసుకున్నారు. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం కోరుకున్నారు ఈ దేశంలో, వాటి జోలికి వెళ్ళాల ఆర్థిక మంత్రి గారు. కానీ బడ్జెట్ ఆద్యంతం కూడా కేంద్రంలోని మోడీ గారిని స్తుతించే పని చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి తనయుడిని పొగడ్తలతో ముంచెత్తారు. ఇందుకోసమైనా ఈ బడ్జెట్ లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్, ఎన్ఎంఆర్, బదిలీ, కోవిడ్, ఎంబుక్, క్లాబ్ డ్రైవర్లు, పర్మనెంట్ కార్మికులు, వీరే కాదు అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఆర్ఏలు, సమగ్ర శిక్ష, మెడికల్ అండ్ హెల్త్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లు, ఇలా సెక్రటేరియట్లో పనిచేస్తున్న స్వీపర్స్, సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి గారి మంత్రుల పేషీల్లో పనిచేసేటువంటి అటెండర్లు, అయ్యా మా బతుకులు ఏం చేయబోతున్నారు, ఈ బడ్జెట్లో మాకేమన్నా జీతాలు పెంచి పెరుగుతున్న ధరలతో మా కుటుంబాలను ఏమన్నా ఆదుకుంటారా అని ఎదురు చూస్తున్నటువంటి వారి ఆశలన్నిటినీ కూడా ఈ బడ్జెట్ అడియాశలు చేసింది. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? అంబేద్కర్ గారు సమాన పనికి సమాన జీతం, ఈ దేశంలో ప్రతి పౌరుడు గౌరవంగా బతకాలి, ప్రతి పౌరాలు గౌరవంగా బతికేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పారే. సమాన పనికి సమాన వేతనం చెప్పారే. సమ్మె హక్కు కల్పించారు రాజ్యాంగంలో. ఇవాళ అంబేద్కర్ గారిని ఉదహరించినటువంటి పయ్యావుల కేశవ్ గారు మోడీ గారిని సమర్థిస్తూ ఆయన తెచ్చినటువంటి కార్మిక వర్గాన్ని ద్రోహం చేసేటువంటి లేబర్ కోడ్స్ని ప్రస్తావించారు. నిన్నటిదాకట ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అట, ఇప్పుడు ఈజీ కాదట, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. అంటే మొత్తం ప్రైవేటీకరణ. ఇప్పటిదాకా స్లోగా చేసాం ప్రైవేటీకరణ, ఇక స్లో కాదు, మొత్తం అన్నిటినీ అమ్మేస్తాం, ఎవరు అడ్డొస్తే వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెడతాం, కేసులు పెడతాం అనే పద్ధతిలో ఈరోజు ఈ బడ్జెట్ ఉంది. అంతకుమించి బడ్జెట్లు ఏమన్నా ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. సంస్కరణలు అమలు చేస్తారట. ఏమి సంస్కరణలు అమలు చేస్తారు? ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మున్సిపల్ రోడ్లన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు, మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బీసీల బిడ్డలు, ఆర్థికంగా వెనకబడినటువంటి తరగతుల బిడ్డలకి మెడికల్ వైద్యం, మెడికల్ విద్య అందుబాటులో ఉంటుందా? మెడికల్ విద్య పేదలకి అందుబాటులో లేకపోతే అక్కడ లక్షల రూపాయలు డబ్బులు పోసి విద్య కొనుక్కునేవాడు రేపు వచ్చి సమాజానికి ఏం చేస్తాడు? పేదలను ఆదుకుంటారా? అంటే విద్య, వైద్యం అనేటువంటి పెద్ద ఎత్తున రేట్లు, ధరలు పెరగటానికి, ప్రైవేటీకరణ జరగటానికి దారితీస్తూ ఉంది. ఇటువంటి విధానాలను ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం అంటే కార్మికులకి, ఉద్యోగులకి నష్టదాయకమే. మోడీ గారు తెచ్చినటువంటి లేబర్ కోడ్స్ ప్రస్తావించారు. ఆ లేబర్ కోడ్స్ బాబు గారు వీటిని సమర్థించే పని చేస్తున్నారు. వాటిని సమర్థించడం అంటే కార్మిక వర్గానికి సమాధి కట్టడమే, కార్మిక వర్గానికి గోరీ కట్టడమే. అటువంటి కార్మిక వర్గాన్ని గోరీగట్టేటువంటి మోడీ గారి లేబర్ కోడ్స్ని అసెంబ్లీలో ప్రస్తావించడం అంటే కార్మిక వర్గాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? కాబట్టి ఈ బడ్జెట్ ఉద్యోగులు, కార్మికుల యొక్క జీతాలు పెంచదా? దీని మీద స్పష్టత లేదు. ఇవాళ మున్సిపాలిటీలు, సగం మున్సిపాలిటీలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయి, కొనారిల్లిపోతున్నాయి. అటువంటి మున్సిపాలిటీల్లో చీపుర్లు కొనాలంటే, బ్లీచింగ్ పౌడర్ కొనాలంటే, పనిముట్లు కొనాలంటే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి మున్సిపాలిటీలకి మీరు డబ్బులు ఇవ్వాలి. మీరు కేటాయించింది గత సంవత్సరం 13,800 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో 14,500 కోట్లు కేటాయించారు. 700 కోట్లు అదనంగా కేటాయించారు. ఈ 700 కోట్లు ఎవరి జేబులోకి పోతున్నాయి? కాంట్రాక్టుల జేబులోకి ఇవ్వడానికి, దళారీల జేబులోకి పెట్టడం కోసం తప్ప కార్మికుల ప్రయోజనాల కోసం మీరు కేటాయిస్తున్నారా? ఈ రోజుకి వేలాది మంది 13,000 రూపాయలు, రోజుకు 450 రూపాయలు, 300 రూపాయలతో 300 రూపాయలతో పనిచేస్తున్నారే, వాళ్ళందరూ అన్నం తినాలా లేదా? రూపాయి విలువ పడిపోతూ ఉంది, ధరలు ఆకాశంకి వెళ్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ కార్మికుల యొక్క ఆశల్ని నిలబెట్టి వాళ్ళ జీవితాలు మరింత మెరుగుపడేటట్టుగా బడ్జెట్లో వారి కోసం నిధులు కేటాయించుంటే బాగుండేది. మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు కేటాయించుంటే బాగుండేది. చిరుద్యోగులు, స్కీమ్ వర్కర్ల జీతాలు పెంచడానికి కేటాయించుంటే బాగుండేది. తద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి అవుద్ది. అట్లా కాకుండా రోడ్లు వేస్తాం, బిల్డింగులు కడతాం, పొలాలు, భూములన్నీ కూడా ప్రభుత్వ భూములన్నీ 99 పైసలకి ఇస్తామనేటువంటి పద్ధతిలో పెట్టుబడిదారులకి మేము దారాదత్తం చేస్తాం, నీళ్ళైనా, కరెంట్ అయినా, భూములైనా అని చెప్పే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉంది. కానీ పేదల బడ్జెట్ కానీ కార్మికుల బడ్జెట్గా లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బడ్జెట్ ప్రైవేటీకరణకి పెద్దపీట వేసి
పెట్టుబడిదారులకి లాభాలు మూటలుగట్టే పాత్రలో ఉంది. అందులో మున్సిపల్ కార్మికులకు కూడా న్యాయం చేసే పాత్రలో లేదు, ఇతర చిరుద్యోగులకు న్యాయం చేసే పాత్ర లేదు. ఈ బడ్జెట్ని కార్మికులకు అన్యాయం చేసే బడ్జెట్గా మేము అభివర్ణిస్తున్నాం. దీన్ని నిరసిస్తూ 2026 ఫిబ్రవరి 15 మరియు 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CIT రాష్ట్ర కమిటీ తరపున పిలుపునిస్తాం.